గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? బోరబండ. సికింద్రాబాద్. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన తర్వాత మంచి హాట్ గా రన్ అవుతున్నట్టున్నాయి పాలిటిక్స్. అవునవును. కవిత గారిని అరెస్ట్ చేయడం కరెక్టా రాంగా? కరెక్ట్ రాంగ్ అంటే లా ప్రకారం కరెక్టే. కరెక్టే. అంటే చాలా మంది స్కామ్లు క్రైమ్లు చేస్తుంటారు కదా, పర్టికులర్ గా ఈవిని టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు కాంగ్రెస్ పవర్ లో ఉంది కదా, అపోజిషన్ కి మరి టెన్షన్ పెట్టాలంటే పవర్ ఉన్న పార్టీ చేయాలి కదా అవి మాత్రం. ఇప్పుడు నిన్న చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే బిఎస్పి నుంచి, ఐడియా ఉన్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఆర్ఎస్ లో చేరారు బిఎస్పి నుంచి. దీన్ని ఎలా చూస్తారు? అంటే పొట్టును తిట్టారు కదా లాస్ట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ గారిని, దీన్ని ఎలా చూస్తారు? ఆయన ఒక్కనే కాదు కదా అన్న, అందరు చేంజ్ అవుతా ఉన్నారు. ప్రతి ఒక్కరు పార్టీ చేంజ్ అవుతారు. అందులో డిఫరెన్స్ ఏముంది? అందరు నిన్న తిట్టిన వాళ్ళే ఈరోజు మారుతారు. అంతెందుకు ఈసారి సీఎం మన రేవంత్ రెడ్డి మన ఏంది తిట్టలేదా కాంగ్రెస్? తిట్టి మళ్ళీ ఇలాగే రాలేదా? అదే అంతే పాలిటిక్స్ అంత కదా పాలిటిక్స్ అనేది. మీరు ఎట్లా చూస్తున్నారా? సేమ్ అదే పాలిటిక్స్ అంటే తిట్లు కామన్ కదా. యువత పాలిటిక్స్ ని మార్చగలుగుతారు అనే ఒక ఒపీనియన్ చాలా మందిలో ఉంది. ఒకవేళ యువత కనుక వస్తే ఇలాంటి సిచ్యువేషన్ మారుతాయా? మారాలనే అనుకుంటున్నాం యాజ్ యువతగా. అంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆప్షన్ గా కూడా ఇవ్వట్లేదు. అంటే లైక్ డాక్టర్, ఇంజనీర్, ఇలాగే ఐటీ సైడ్ గా వెళ్ళండి ఇలా అంటున్నారు. పొలిటికల్ సైడ్ వెళ్ళండి అని ఒక్కరు కూడా అడగట్లేదు కదా, మీరేమంటారు? పేరెంట్స్ దృష్టిలో ఏంటి అంటే పేరెంట్స్ మనం బాగుపడాలి అని చూస్తున్నారు. నెక్స్ట్ 5 years వరకు మనం పెట్టిన పార్టీ మనకి రాకపోతే, గెలవకపోతే మనము ఏడ బ్యాక్ అయిపోతాము అని చెప్పి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తలేరు తప్ప మిగతా రీజన్. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ఖాళీగా ఏం లేరు కదా. ఖాళీగా లేకపోయినా కానీ ఖాళీగా లేరనా. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏంది ఫర్దర్ గా ఆలోచిస్తున్నారు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ అనేటోళ్ళం ఒక దానికోసం చేస్తున్నాం, చదవాలి. బర్రె లెక్క ఆమెకి కొంచెం కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, ధైర్యం చేసి ముందుకు వచ్చింది. అలాంటి వాళ్ళు రావాలి కదా రాజకీయాల్లోకి. వస్తారంటారు అసలు? అలాంటి వాళ్ళు వచ్చినా ట్రెండింగ్ ఒక 1 week 1 month అవుతారేమో కానీ యాజ్ ఎ లీడర్ గా అవ్వలేరు. ఇవ్వరు కూడా. అంతెందుకు వాళ్ళ తమ్ముడిని కొట్టారు, అంతైనా ఇష్యూ అయింది. ఏ ప్రభుత్వం ప్రాపర్ తీసుకున్నారా? ఏమీ లేదు. ఆమె గెలవలేదు. ఇప్పుడు ఎవరు చూస్తున్నారా? ఆమె దిక్కు కూడా చూడలేదు. గెలుస్తుందేమో అని ఆశ మీద ఉండే. మొన్న కాంగ్రెస్ మీటింగ్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేసేసాం, మేము ఎవరు వచ్చినా మేము జాయిన్ చేసుకుంటాం అన్న తీరులో మాట్లాడారు. దాదాపు 30 MLAలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు అని అన్న. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వస్తారా అసలు? రారన్న, అలా ఏం రారు. ఒక పార్టీ ఒక 30 మంది ఎమ్మెల్యేలు మారాలి అంటే అది అంత ఈజీ విషయం కాదు. అయితేనేమో ఒక 3 ఒక 5 అంతకంటే ఎక్కువ తక్కువనే ఉంటారన్న. అందుకని అంటే దాదాపు ఐటీ అంటే కేటీఆర్ అంటే ఐటీ అనే ఫార్మేట్ లో ఉండింది కదా. ఇప్పుడు కేటీఆర్ గారు లేరు కదా, ఐటీ ఎలా ఉండబోతుంది అంటారు? ఏమో రాబోయే రోజుల్లో చూడాలి. నాకు తెలిసి కేటీఆర్ అంతా డెవలప్మెంట్ ఉండకపోవచ్చు. కేటీఆర్ ఉంటే అది ఐటీ ప్రకారం మన హైదరాబాద్ చాలా డెవలప్ అయ్యింది. అలానే ఇంకా ఉండకపోవచ్చు. చూడాలి. అసలు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అసలు వ్యతిరేక పెరగడం వల్ల ప్రజలలో బీఆర్ఎస్ మీద వ్యతిరేక పెరగడం వల్ల, గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఎక్కువ పట్టించుకోకపోవడం వల్ల, గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేయకపోవడం వల్ల, ఇవన్నీ యూత్ మీద, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద బాగా దెబ్బపడి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? కోచింగ్ తీసుకుంటున్నాం. ఏం కోచింగ్? జావా. అంటే లైక్ ఐటీ సైడ్ వెళ్దామనే ఫిక్స్ అయ్యి ఉంటారు. సైడ్ మీరు హైదరాబాద్ లో చేయడం ఇష్టమా లేదా అవుట్స్కట్స్ లో చేయడం ఎక్కువ ఇష్టమా? లేదు, హైదరాబాద్ లోనే ఇష్టం. హైదరాబాద్ లోనే అంతే. మీరు హైదరాబాద్ లోనే. ఒకలా ఆన్ సైట్ లో వస్తే హైదరాబాద్ లోనే అంటారు. అప్పుడు కూడా రిక్వైర్మెంట్ బట్టి సిచ్యువేషన్ రిక్వైర్మెంట్. ఆన్ సైట్ లో జాబ్ వచ్చింది, ఒకవేళ ఫారెన్ కంట్రీస్ లో జాబ్ వచ్చింది, అప్పుడు కూడా హైదరాబాద్ అంటారా? ఇప్పుడు హైదరాబాద్ ఏం లేదు, వెళ్ళి మళ్ళీ వస్తాం కదా హైదరాబాద్ కి ఫైనల్ గా. మళ్ళీ ఒకవేళ వెళ్ళైతే వస్తారు, మాకొద్దు మాకు ఇక్కడే బాగుందని ఉంటారా? అలా ఏముండము. అప్పుడు ఇంకేం డెవలప్ అయింది హైదరాబాద్ అనా? ప్రజెంట్ ఇక్కడ బయటికి వెళ్ళొస్తే ఒక వాల్యూ అంటూ ఉంటుందనా? ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ అలా చేశారా లేదా? అంటే అలా మైండ్ సెట్ చేశారు మీకు, అంతేనా? అంతేనా? ఎందుకంటారు అట్టగా? ఇండియాలో లేనిది బయట కంట్రీస్ లో ఏముంది?
బయట కంట్రీస్ లో ఏముందన్న ఏం లేదు, డిఫరెన్స్ ఏం ఉండదు, కొంచెం తేడా అంతే. ఏదో బయటకు పోయిండు, నా కొడుకు దూరంగా ఉండు, చదువుతుండు, ఏదో చేస్తుండు అన్న తప్ప ఏముందన్న ఏం లేదు డిఫరెన్స్. ఈడున్న అదే సాలరీ, ఆడున్న అదే సాలరీ, కానీ ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుంది, అంతమించి ఏముంటది. మనీ అక్కడ యూజ్ చేసే ఎంత ఉందో తెలుసు. కాస్ట్ ఆఫ్ లివింగ్ దానికి తగ్గట్టే అక్కడ సంపాదన ఎంత ఉందో అంతే తగ్గట్టే ఉంటుంది అంటారు. అవునన్న. అప్పుడు మనకి ఏం డెవలప్ చేసినట్టు కేటీఆర్ గారు కూడా అంటున్నాను నేను. ఒకప్పుడు మన తెలంగాణ చూసినా ఇప్పుడు ఈ 10 years తర్వాత చూసిన తెలంగాణని చాలా డిఫరెన్స్ ఉందన్న. ఒక్కటి 1% 10 చాలా పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉంది. మన ఇప్పుడున్న కాంగ్రెస్ చూస్తాం కదా, ఇంకో 10 years వరకు ఏమైందో చూద్దాం. ఇంకో 10 years ఉంటుందా? 5 years, ఈ 5 years నమ్మకం లేదన్న. 10 years నమ్మకం లేదు. లేదు. ఎందుకు? ఏమన్నా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లా చూస్తున్నాం కదా, కొన్ని ఎంతమంది బయట ఏంది మన అగ్రికల్చర్ సైడ్ లా బోర్వెల్స్ ప్రాపర్ గా చూడలేదు. బోర్వెల్స్ ఇప్పుడు చాలా వేస్తున్నారు, ఇంత ముందుకు అన్ని వేసినాయి చూడలేదు నేనైతే. ఇంత ముందుకు అన్ని లేవు. పవర్ ఇష్యూ కూడా ఉంది హైదరాబాద్ లో, ఇప్పుడు కటింగ్స్ ఎక్కువైపోయినాయి అని అంటున్నారు. ఉన్నాయి. కరెక్ట్ అంటారా? అవునన్నా, పవర్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి? నాది ఏ ఊరు? ప్రాపర్ గద్వాల్. బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండిందా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమన్నా బాగుందా? అంటే తేడా ఏం కనిపించట్లేదు ప్రెసెంట్ అయితే. ఫ్రీ బస్ ఒక్కటి పెట్టి మొత్తం గోల గోల, అది కూడా ఏం లేదు. బాయ్స్ కాదు, దాని వల్ల కూడా ప్రాబ్లమ్స్. ఇక్కడ చూస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళు హ్యాపీయే కదా అప్పుడు? వాళ్ళు అలా హ్యాపీ. ఏపీ ఆమె ఏపీ. అయితే అడుగుదాం, ఆగైతే ఇక్కడ కన్నా అక్కడ హాట్ ఉన్న ఏపీలో అక్కడ అడుగుదాం. ఎక్కడ ఇచ్చాపురం ఉన్నారు కదా? వైసీపీ వస్తుందా ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ వస్తుందా? జనసేన రావాలి. జనసేన రావాలి. ఫ్యాన్ అని కాదు, కొంచెం ఏమో ఏపీ డెవలప్ అవుతుందేమో అని. జనసేన అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఒకసారైనా ఇవ్వాలి కదా, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి కదా. ఆల్రెడీ టీడీపీ చూసినాం, వైసీపీ చూసాం, ఏమి చేసింది ఏం లేదు. సో జనసేనకు కూడా ఒకసారి ఇస్తే అవకాశం చూస్తారు. అంటే ఇప్పుడు జనసేనకి ఓటు వేసిన పవన్ కళ్యాణ్ గారు అయితే సీఎం అవ్వలేరు కదా, టీడీపీ నుంచి చంద్రబాబు గారు అవ్వగలుగుతారు ఖచ్చితంగా. అప్పుడు మీరు ఓటు వేసి కూడా ఏం లాభం అని అంటారు? అట్లా అని ఏం లేదు, ఏపీని అయితే డెవలప్ చేస్తానన్న ఒక హోప్ అయితే ఉండేది కదా మాకు, ఉంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఈసారి గెలుస్తారా? అంటే లాస్ట్ టైం లాగే ఓడిపోతారు? రావాలి రావాలి కోరుకుంటున్నాం. అంటే గెలుస్తారా లేదా? మీకేంత నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, ఉంది, గెలిపిస్తారు. ఓ పిఠాపురం నుంచి వంగ ఫ్యామిలీ కూడా పోటీ చేస్తుంది. వంగ ఫ్యామిలీ అని అంటే ఒక రేంజ్ క్రేజ్ ఉంది, తట్టుకోగలుగుతారా పవన్ కళ్యాణ్? అంతే రేంజ్ ఉంది కదా, హీరో వైజ్ ఉంది. ఒకవేళ అంత రేంజ్ ఉంటే పాలిటిక్స్ లో లాస్ట్ టైమే గెలిచేవాళ్ళు. అంత హీరో రేంజ్ ఉన్నా, అన్ని మనీ వచ్చినా ఆయన పాలిటిక్స్ కి వస్తున్నారంటే ఆలోచించాలి కదా. ఆయన ఏదో చేయడానికి వస్తున్నారని, ఏపీని డెవలప్ చేయడానికి లేదా ఏపీని మార్చడానికి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేస్తారు అనుకుంటారు? ఏపీకి ఏం మంచి చేస్తారు? మేబీ ఏపీ డెవలప్ అవ్వచ్చు అనుకున్నా. లైక్ ఐటీ ఫీల్డ్లో కానీ ఇట్లా. ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో కానీ ఎక్కడికైనా రావాలంటే మేము హైదరాబాద్ వచ్చి చదువుకోవాలి, లేదా ఎక్కడికి వచ్చి జాబ్ చేయాలి. అదే అంటే ఏపీలో కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.